హే గాయ్స్, లోనావాలా చూడండి ఎంత బాగుందో. నేను అన్ సీజన్లో వెళ్ళాను కాబట్టి గ్రీనరీ అదంతా మంచిగా కనిపించలేదు, కానీ యూ మస్ట్ గో ఇన్ మాన్సూన్ సీజన్. మీలో ఎవరైనా లోనావాలా ట్రిప్ జూలైలో వెళ్ళారా? వెళ్తే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? కమెంట్ డౌన్ బిలో ఇన్ ద కమెంట్ సెక్షన్. మేము జూట్ న్యూస్ పాయింట్లో ట్రెక్కింగ్ చేసాము. చాలా చాలా బాగుండే వ్యూ. మేము పైకి వెళ్ళిన తర్వాత వీ హ్యావ్ సీన్ ద బ్యూటిఫుల్ సన్సెట్ అలాంగ్ విత్ ద మూన్. ఆ ఎక్స్పీరియన్స్ చాలా మంచిగా అనిపించుండే, కానీ చాలా టైర్డ్ కూడా అయిపోయాము. దాని నెక్స్ట్ డే మార్నింగ్ మేము పావనా డ్యామ్కి వెళ్దాం అనుకున్నాం. సో వీఆర్ సో టైర్డ్. మేము దాని తర్వాత రెస్ట్ తీసుకొని కాసేపు అలా ఫైర్ క్యాంప్, డీజే అవన్నీ కంప్లీట్ చేసుకుని దాని తర్వాత సన్ రైజ్ చూద్దాం అనుకున్నాం. సో దిస్ ఈజ్ ద వ్యూ ఆఫ్టర్ వీ కంప్లీటెడ్ ఆర్ ట్రెక్కింగ్. సీ ద బ్యూటిఫుల్ సన్సెట్. దాని తర్వాత మేము పావనా డ్యామ్కి రీచ్ అయిపోయాము. పావనా డ్యామ్కి రీచ్ అయిపోయిన తర్వాత వీ హ్యావ్ టేకెన్ దిస్ క్యాంపెయిన్ టెంట్. ద రిసార్ట్ వాజ్ సో బ్యూటిఫుల్. ద ఫెసిలిటీస్ దట్ దే ప్రొవైడెడ్ వర్ రియల్లీ అమేజింగ్. దాని తర్వాత వాళ్ళు ఫైర్ క్యాంప్ అరేంజ్ చేసి డీజే సెట్ చేసి చాలా మంచిగా అనిపించింది. ఆ ఫీల్, కూల్ బ్రీజ్, ఆ వెదర్ చాలా బాగుండే. మేము ఆల్మోస్ట్ డిసెంబర్లో వెళ్ళాము, కానీ ఇది మాన్సూన్ సీజన్లో వెళ్ళాల్సిన ప్లేస్, బట్ అనుకోకుండా డిసెంబర్లో వెళ్ళాల్సి వచ్చింది. సో దిస్ ఈజ్ ద ఫైర్ క్యాంప్ అండ్ ద డీజే. ద సింగర్ వాజ్ అమేజింగ్. ఐ ఫర్గాట్ హిస్ నేమ్. చాలా బాగా పాడాడు తను. దాని తర్వాత మేము డీజే కంప్లీట్ చేసుకొని రెస్ట్ తీసుకొని పడుకుని పోయాము. సో దిస్ ఈజ్ ద వ్యూ దట్ వీ have experienced in the next day morning. This is how the Pavna Dam looks like. చూడండి ఎంత మంచి వ్యూ, సన్ రైజ్ ఉందో. దాని తర్వాత మేము బోటింగ్ కంప్లీట్ చేసేసి, బోటింగ్లో ఉన్నప్పుడు ఆ రిసార్ట్ వ్యూ చాలా మంచిగా అనిపించింది. చాలా బాగుంది. ఆ బోటింగ్ కంప్లీట్ చేసేసుకొని మేము తర్వాత మళ్ళీ తిరిగి లోనావాలాకి రీచ్ అయిపోయి, then we have done our lunch and we have boarded the train back to Hyderabad. మీకు